చాలా కాలం క్రితం ఒక ప్రశాంతమైన అడవి నడిబొడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు నిలబడి ఉండేది. దాని విశాలమైన కొమ్మలు అందరికీ నీడను, ఆశ్రయాన్ని ఇచ్చేవి. ఆ బలమైన కొమ్మలలో ఒకదానిపై 2 పక్షులు కలిసి నివసించేవి. అవి చూడటానికి ఒకేలా ఉన్నప్పటికీ వాటి ప్రవర్తన మాత్రం చాలా భిన్నంగా ఉండేది. మొదటి పక్షి చాలా చురుకైనది మరియు క్షణం తీరిక లేకుండా ఉండేది. అది కొమ్మకు ఎగురుతూ ఆ చెట్టు నిండా పండిన పండ్లను ముక్కుతో పొడుచుకు తినేది. కొన్ని పండ్లు తీయగా ఉండేవి. వాటిని తింటూ అది సంతోషంగా కిలకిలారావాలు చేసేది. కాని కొన్ని పండ్లు మాత్రం చేదుగా ఉండేవి. ప్రతి చేదు కాటుతోనూ అది తల ఊపి బిగ్గరగా అరుస్తూ విసుక్కునేది. అయినా సరే అది మళ్లీ మరో పండు కోసం వెతకడం మానలేదు, అది బాగుంటుందని ఆశిస్తూ. రెండవ పక్షి మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉండేది. అది ఒక ఎత్తైన కొమ్మపై ప్రశాంతంగా, నిశ్చలంగా కూర్చుని దేనిలోనూ జోక్యం చేసుకోకుండా అంతా గమనిస్తూ ఉండేది. అది పండ్లను తినేది కాదు. మొదటి పక్షి యొక్క ఉత్సాహానికి లేదా నిరాశకు స్పందించేది కాదు. అది కేవలం చూస్తూ ఉండటంలోనే సంతృప్తిగా ఉన్నట్లు కనిపించేది. ఒకరోజు అర్జునుడు అనే వ్యక్తి అడవిలోకి తిరుగుతూ వచ్చాడు. అతను జీవితంలోని కష్టాల వల్ల అలసిపోయి భారంగా ఉన్నాడు. వైఫల్యాల వల్ల నిరాశ చెందాడు మరియు విజయాలు సాధించినా సంతృప్తిగా లేడు. అతను శాంతిని కోరుకున్నాడు, కాని అది ఎక్కడ దొరుకుతుందో అతనికి తెలియలేదు. విశ్రాంతి తీసుకోవడానికి అతను ఆ మర్రి చెట్టు కింద కూర్చున్నాడు మరియు ఆ 2 పక్షులను గమనించాడు. ముందుగా అతని దృష్టిని ఆకర్షించింది మొదటి పక్షి. దాని నిరంతరాయమైన కదలిక అతని స్వంత జీవితాన్ని గుర్తుచేసింది. ఎల్లప్పుడూ ఏదో ఒకదాని వెంట పరిగెడుతూ, కొన్నిసార్లు సంతోషంగా, కొన్నిసార్లు కలత చెందుతూ, కాని ఎప్పుడూ నిజమైన శాంతిని పొందలేక. అయితే రెండవ పక్షి మాత్రం అతన్ని ఆశ్చర్యపరిచింది. అది అంత ప్రశాంతంగా, ఏమీ పట్టనట్లు ఎలా కూర్చోగలదు అని అర్జునుడు ఆలోచించాడు. కుతూహలం అతన్ని ఎక్కువసేపు ఊరుకోనివ్వలేదు మరియు అతను ఆ వింత దృశ్యంపై ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నాడు. నెమ్మదిగా అతను ఆ పక్షులను గమనిస్తుండగా అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. మొదటి పక్షి నా లాంటిదే అని అతను అనుకున్నాడు. అది క్షణం తీరిక లేకుండా ఉంటుంది, ఎల్లప్పుడూ పండ్ల కోసం పరిగెడుతుంది. విజయం, సుఖాలు, గుర్తింపు, కాని కొన్ని ఆనందాన్ని ఇస్తాయి, మరికొన్ని బాధను కలిగిస్తాయి. అయినప్పటికీ అది మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటుంది, తర్వాతిది బాగుంటుందని ఆశిస్తూ. కాని రెండవ పక్షి, అది దేనిని వెంబడించదు. అది కేవలం చూస్తూ ఉంటుంది. అర్జునుడు ఆ మర్రి చెట్టు దగ్గరే ఉండి ఆ పక్షుల గురించి ఆలోచిస్తూ గడిపాడు. ప్రశంసలు, ఆస్తులు, సుఖాలు వంటి పండ్లను వెంబడించడంలో తన జీవితంలో ఎంత సమయం గడిపాడో అతను గమనించడం ప్రారంభించాడు. తీపి తగ్గిపోయినప్పుడు లేదా చేదు తగిలినప్పుడు ఖాళీగా ఉన్నట్లు భావించాడు. అతను మారాలని నిర్ణయించుకున్నాడు. అర్జునుడు మౌనంగా సమయం గడపడం ప్రారంభించాడు. తన ఆలోచనలను మరియు చర్యలను స్పందించకుండా గమనించడం మొదలుపెట్టాడు. అతను విషయాల వెంట పరిగెత్తడం మానేసి తనను తాను అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాడు. ఒకరోజు ఆ మర్రి చెట్టు కింద ధ్యానం చేస్తుండగా అతనికి ఒక గొప్ప విషయం బోధపడింది. ఆ 2 పక్షులు వేర్వేరు కాదు. చురుకైన పక్షి అతని బాహ్య స్వరూపాన్ని, అతని మనస్సు మరియు అహంకారాన్ని, ప్రపంచంలోని ఒడిదుడుకులకు బందీగా ఉన్నదాన్ని సూచిస్తుంది. నిశ్చలమైన పక్షి అతని నిజమైన అంతర్గత స్వరూపాన్ని, ఆత్మను సూచిస్తుంది. అది ఎల్లప్పుడూ శాంతిగా ఉంటుంది, జీవిత నాటకాన్ని ప్రభావితం కాకుండా కేవలం చూస్తూ ఉంటుంది. ఇదే నిజం అని అర్జునుడు ఆశ్చర్యపోయాడు. నా లోపల ఉన్న ప్రశాంతమైన మరియు స్థిరమైన ఉనికిని నేను మర్చిపోతూ ఉంటాను. నేను ఆ ఉన్నతమైన స్వీయంతో సమలేఖనం చేసుకుంటే ఈ మొత్తం అశాంతి నుండి నేను పైకి ఎదగగలను. ఆ రోజు నుండి అర్జునుడి జీవితం మారిపోయింది. అతను ఇకపై ప్రతి విజయం లేదా వైఫల్యానికి స్పందించలేదు. బదులుగా అతను తన నిజమైన స్వీయలో స్థిరంగా ఉంటూ శాంతి మరియు స్పష్టతతో జీవించాడు. జీవితంలోని పండ్లు వచ్చిపోయాయి, కాని అవి ఇకపై అతన్ని నియంత్రించలేదు. ఈ కథ మనలో ప్రతి ఒక్కరికి 2 అంశాలు ఉన్నాయని గుర్తుచేస్తుంది. అశాంతికరమైన, వెతుకులాడే స్వీయ మరియు ప్రశాంతమైన,
సాక్షిగా ఉండే స్వీయ. నిజమైన శాంతికి కీలకం క్షణికమైన కోరికలను వెంబడించడంలో లేదు, కాని ఉన్నతమైన స్వీయను గుర్తించి దానితో సమలేఖనం చేసుకోవడంలో ఉంది. ఇది ప్రపంచంలోని సవాళ్ల ద్వారా ప్రభావితం కాదు. ఈ రెండు పక్షుల ఫర్ ముండక ఉపనిషత్తు మరియు శ్వేతాశ్వతర ఉపనిషత్తు నుండి తీసుకోబడింది. ఈ బోధనలు ఉనికి యొక్క ద్వంద్వ స్వభావాన్ని వివరిస్తాయి. మొదటి పక్షి జీవుడు కోరికలు మరియు కర్మల చక్రంలో చిక్కుకున్న వ్యక్తిగత స్వీయను సూచిస్తుంది. రెండవ పక్షి ఆత్మ ఉన్నతమైన శాశ్వతమైన స్వీయను సూచిస్తుంది. ఇది ఎల్లప్పుడూ శాంతిగా మరియు అటాచ్మెంట్ నుండి విముక్తి పొంది ఉంటుంది. ఉపనిషత్తుల నుండి వచ్చిన ఈ శాశ్వతమైన జ్ఞానం మనం వెతుకుతున్న సమాధానాలు బయట లేవని, అవి మనలోనే ఉన్నాయని గుర్తు చేస్తుంది. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, ఇది వినవలసిన వారికి షేర్ చేయండి, మరియు మరింత ప్రాచీన జ్ఞాన కథనాల కోసం మా ఛానల్ను